మనం ఏం పాపం చేసాం స్నేహ? ఎందుకు అందరూ మనల్ని మాట్లాడుతున్నారు? ఏనుగు వీధమ్మట వెళ్తుంటే ఊరకొక్కలు మురుగుతాయి నాయుడు బావా. వాటిని పట్టించుకోని అవసరం లేదు. అవి జంతువులు స్నేహ, మనం మనుషులు. మనవాళ్ళు ఎలాగంటే ఇంకా బయట వాళ్ళు ఇంకెలా అంటారు? అర్థం చేసుకోవాల్సింది పోయి అపార్థాలు పెనార్థాలు తీస్తున్నారు స్నేహ. అన్ని మాట్లాడుతున్నా వాళ్ళేం అనలేకపోయినా ఏమి చేయలేకపోయినా అది నా బాధ. ఎవరి పాపని వాళ్లే పోతారు నాయుడు బావా. లేదు స్నేహ, నా అసమర్థత వల్ల నీకు ఈ అవమానం జరిగింది. నేను అవుటోని కాకపోయి ఉండుంటే, నాకే కనుక గట్టిగా నోరుండుంటే వాళ్ళు నిన్ను నన్ను తప్పుగా మాట్లాడిచ్చేవాడిని కాదు. నేను తప్పు నీది కాదు నాయుడు బావా, నాది. నేనే అలా చేసుండకపోతే నాపై నిందలు పడుండేవి కావు, నేను చులకం చేసేవాళ్ళు కాదు. నేనే తప్పు చేశాను. నీలాంటి మంచివాడికి మచ్చ తెచ్చాను. నేను తాకే అర్హత లేని మనుషులు కూడా నేను అనరాని మాటలు అనేలా చేశాను. తప్పు నాది నాయుడు బావా. తప్పు నాయుడు బావది కాదు, నీది కాదు స్నేహ, నాది. మీ గురించి ఇలాంటి అభిప్రాయం వాళ్లలో ఉందని తెలుసుకోలేకపోయాను. వాళ్ళు మిమ్మల్ని అనరాని మాటలు అంటుంటే ఆపలేకపోయాను. నన్ను క్షమించండి. అయ్యో, అంతంత మాటలు ఎందుకు అపర్ణ? నువ్వేం చేసావని? నువ్వే తప్పు చేయు. అవును, రాజెవరి కూతుళ్ళు ఎప్పటికీ ఏ తప్పు చేయరు. అది నీకు తెలుసు నాయుడు బావా, అందరికీ తెలియాలని లేదు కదా. నా అత్తింటి తరపున నన్ను క్షమించు. నువ్వు కూడా స్నేహ. మన మధ్యన క్షమాపణలేంటక్క? మీ అత్తయ్యను మాట తూలినందుకు నువ్వే నన్ను క్షమించాలి. అవునా పర్ణ, నేను కూడా ఆవేశంలో సుకన్యకపై అడిశాను. నన్ను కూడా క్షమించు. ఇదిగో, అర్జున్ కూడా కోపగించుకోద్దని చెప్పు. ఆ మాట అర్జున్తోనే చెప్పు. వచ్చాడా అర్జున్? అర్జున్, అర్జున్ రా. అర్జున్ రా. అర్జున్ రా. సారీ బావా. ఇట్స్ ఓకే. ఇదిగో బెదరా అర్జున్, నీకింకా కోపం తగ్గినట్లేదు. ఏదో ఆవేశంలో మాట అనుకున్నాం తప్పితే మనసులో ఎందుకు ఉంచుకుంటాం? మనం ఒకటి అర్జును, మీ అమ్మగారు నాకు అమ్మ కదా, సుకన్యక్క నాకు అక్కలాంటిది కదా. ఇదిగో, నేను అన్నీ మర్చిపోతాను, నువ్వు కూడా మర్చిపో, మనసులో పెట్టుకోకు, సరేనా? సరే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,